ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం నీ సంబంధం లేదు. ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు నువ్వు ఎప్పుడు వదిలేసి మస్తాన్ సాయితో పడుకొని మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడే. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు, నీ వాయిస్ లో నువ్వు చెప్పావు. ఇప్పటిదాకా నేను వినిపించలే, అది వినిపించానంటే నీ పరువు మొహం ఎక్కడ పెట్టుకుంటావు? మంచిగా మాట్లాడండి. ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్ కూడా మా దగ్గరకు వచ్చిందండి. మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుందని, అండ్ మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని ఇప్పుడు మీ పైన పంచగుట్టలో తెలుసండి. ఇప్పుడు ఒక పోరాటం చేస్తుంటే ఇలాంటివన్నీ వస్తాయి. నేను జైలుకి పోతే నువ్వు బెదిరించడానికి ఫోన్ చేసావు నాకు తెలుసు. నీ తాటకి చెప్పులకి బెదిరించడానికి నేను మస్తాను వాళ్ళు కాదు, నీ రాస్తారు లాగా బెక్కడం కాదు. పెట్టుకో కేసులు, నేను జైలుకి పోతా, రెడీగా పోతా. నేను జైలుకి పోయినా నేను హీరోని అవుతా. నువ్వు లుచ్చా పనులు చేసి జైలుకి వెళ్ళావు, నేను డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళావు. నీ లాంటి వాళ్ళ దానిలో నువ్వు మంచిగా మాట్లాడావు, రాస్తారు తోటి నువ్వు మంచిగా మాట్లాడావా? రైట్, అదే కాన్వర్సేషన్. మీరు బెదిరించడానికి ఫోన్ చేస్తారా, లేకపోతే అసలు శేఖర్ మీరు ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు ఒక వీడియో, ఇప్పుడు నేనున్నాను యోగేష్ గురించి ఎఫ్ఐఆర్ అని మాట్లాడాను. అందులో అట్లీస్ట్ నాకు సంబంధం ఉంది, నేను మాల్వి పైన పెట్టాను. నాకు అది పెయిన్ఫుల్గా అనిపించింది, ఎందుకంటే యోగేష్ని పంపించినట్టు నిన్ను పంపిస్తాను అన్న రిలేటెడ్ నేను తీసుకున్నాను కాబట్టి నా రిలేటెడ్ అని నేను చెప్పొచ్చు. ఏ సంబంధం ఉందని ఇతను ఇంకో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మాట్లాడతాడండి. పోనీ ఒకసారి మాట్లాడాడు, 2 సార్లు మాట్లాడాడు అంటే ఓకే. 1 వీక్ ఒక ఛానల్తో స్టార్ట్ అయ్యి ఇంకా అన్ని ఛానల్స్కి తిని అప్రోచ్ అయ్యి అవ్వడం అనేది జరుగుతుంది. మరి అతను పబ్లిసిటీ కోసం చేస్తున్నాడో దేనికోసం చేసినా అది నాకు ఎఫెక్ట్ అవుతుంది, నా ఫైటింగ్కి ఎఫెక్ట్ అవుతుంది. నా కాజ్ వేరు. ఎందుకు మీ పర్సనల్గా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని అడుగుదామని చేశాను. అక్కడ నేను రిక్వెస్టింగ్ మోడ్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను నా అనుకున్న వ్యక్తినైనా తిడతానేమో కానీ అవతల మనిషిని అయితే తిట్టనండి. ఇప్పుడు అక్కడ తిట్టుకుంది కూడా నా రాజుని తిట్టుకుంటున్నాను నేను. మా ఇద్దరికి గొడవ జరుగుతుంది, ఆ రోజు మేమిద్దరం తిట్టుకుంటున్నాం. అది మా ఇద్దరు పర్సనల్ థింగ్. ఇంట్లో మాకు జరుగుతున్న ఒక రికార్డింగ్ది అది ఇతనికి ఇచ్చాడు ఆ రాజు. ఇతను ప్రతి మీడియాలో బిట్టు వినిపించుకుంటూ ఇంకా నన్ను బ్యాడ్ చేయడానికి చేస్తున్నాడు. ఎవరింట్లో ఎవరు తిట్టుకోరు, ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు తిట్టుకున్నాము, అవును జరిగింది కాదనట్లేదు. బట్ దట్ వాస్ ఆన్ సెప్టెంబర్ మంత్ లాస్ట్ ఇయర్. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి దీనికి రిలేటెడ్గా పెట్టడం నాట్ కరెక్ట్ అని అంటాను. బట్ అంటే శేఖర్ భాషని ఏ ఉద్దేశంతో మీరు కాల్ చేశారు? అది ఎందుకు అంత పర్సనల్గా నాకు నమ్మబుద్ధి అయితే అవ్వలేదండి. తను మేల్ విక్టిమ్స్కి హెల్ప్ చేయడానికి చేసేంత అయితే నమ్మబుద్ధి అవ్వలేదు. ఎందుకు చేస్తున్నారని అడుగుదామని చేశాను. కాదు అంటే నార్మల్గా మీరు కేసెస్ని అంటే మీకు తెలుసు రాజ్ తరుణ్ మీద ఎప్పుడైతే ఇలా అప్రోచ్ అయ్యారో ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఏవైనా కాన్వర్జేషన్స్ ఉన్నా లేకపోతే ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మీరు గెస్ట్ చేస్తుంటారు. సో ఇటువంటి సినారియోలో లీగల్గానే వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే అది మీరు అంటున్నారు మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్పి లీగల్గా వెళ్ళొచ్చుగా. అవునండి, నేను ఒక సార్తో ఎక్కడైతే మా ఇంటర్వ్యూస్ అండ్ మా ఫైల్ అయిందో కేసు, దాని తర్వాత మేము లీగల్గా వెళ్దామని ఉన్నాము. మా ప్రయత్నం అలాగే ఉంది. ఇతను రావడం వల్ల, ఇతను మెస్ చేయడం వల్లనే ఇప్పుడు అన్వాంటెడ్ థింగ్ ఇదంతా. ఎందుకంటే నాకు రాజుకు కూడా అగెయిన్స్ట్గా వెళ్ళి చేయాలనేది కాదు, నా ఫైటింగ్ కూడా రాజు రావడం కోసం. ఇంకా రాజు రావడం కోసం ఏమైతే ఉంటాయో ఆ ప్రాసెస్లో మేము వెళ్తాం. కానీ ఇతని పైన నేను వచ్చి ఫైట్ చేసే ఉద్దేశం అయితే లేదండి. ఇతనికి అంత ఛాన్స్, అంత హక్కు కూడా ఇతనికి లేదు. అంత టైం ఎనర్జీ ఇచ్చే అంత పొజిషన్లో కూడా అతను లేడు మా జీవితంలో. కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి లావణ్య అలాగే రాజ్ తరుణ్ మస్తాన్ వీళ్ళందరూ ఒక ఫ్రేమ్లో ఉన్నారు. ఆ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుని పెడతాం. చేద్దాం వీడియో ప్లీజ్. వీడియో ఇంకొంచెం వీడియో ఉంది. దిస్ ఇస్ యువర్ ఆడిషన్. వెయిట్ దిస్ ఇస్ యువర్ ఆడిషన్. దిస్ ఇస్ యువర్ ఆడిషన్. ఓకే, ఆడిషన్ రా ఇది. You are telling me that I'm a motherfucker. That means I fuck my mother. So if you don't have a date, will you fuck your mother is what I'm asking you. Filthy language you speaking. What the fuck are you? ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే You are ఎంతో బాగుండేది దానికి పాటికి నువ్వు speaking a very filthy language. You're really doing this to me. Vichu. How bad is Vichu? వీడియో ఇంకొంచెం వీడియో ఉంది. దిస్ ఇస్ యువర్ ఆడిషన్. Cut down the video. వెయిట్ దిస్ ఇస్ యువర్ ఆడిషన్. దిస్ ఇస్ యువర్ ఆడిషన్. ఓకే, Cut down the video. రైట్, ఆ వీడియో కాన్వర్సేషన్లో ఒక 3-4 కనిపిస్తున్నారు. దాంతోపాటు కాస్త ఒక వాయిస్ కూడా కనిపిస్తుంది. అది రాస్తే నా కాన్వర్సేషన్లో ఎవరున్నారు, ఆ వీడియోలో ఉన్న కాంటెంట్ ఏంటంటే ఏంటి, ఆ వీడియోకి సంబంధించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి లావణ్య మీద
ఆరోపణలు చేస్తున్న శేఖర్ భాష కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, హలో. హాయ్ అండి. హాయ్. భాష, ఎస్, శేఖర్ భాష లావణ్య స్టూడియోలో ఉన్నారు. మీరు తన మీద ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారనేది లావణ్య అంటున్నారు. సో ఎందుకు మీరు లావణ్య మీద ఫేక్ అలిగేషన్స్ చేయాల్సి వస్తుంది? సార్, నేను మీకు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చాను, ఓకే, ఒక కంప్లైంట్ ఇచ్చాను, ఓకే, అది రెండు ఫేక్ అని మీరు అనుకుంటున్నారా? బట్ తనంటోంది ఫేక్ అని చెప్పి లావణ్య. అవునండి, ఖచ్చితంగా. దట్స్ ద రీజన్ అతను అరెస్ట్ అవ్వలేదు. అతను ఏంటి, అతను అరెస్ట్ అయిపోయిన జైలుకి 376 అన్నది ఇప్పుడు రేప్ అంటే పెద్ద సెక్షన్ కదా. మరి ఇప్పుడు మాల్వి పెట్టిన ఒక సెక్షన్ కి 4.5 years అతను జైల్లో ఉన్నాడు. అతను అరెస్ట్ అవ్వాలి కదా. అంటుంది ఆ ఎఫ్ఐఆర్ వచ్చేసి ఎఫ్ఐఆర్ మీరు పెట్టినట్టు కూడా. శేఖర్, అతన్ని రమ్మనండి, స్టూడియోకి రమ్మనండి. ఇప్పుడు ఇందాక నాకు దమ్ము లేదా ధైర్యం లేదా అన్నాడు, నేను వచ్చాను బయలుదేరి వెళ్ళిపోయారు. ఉన్నారు కదా. రోహిత్ గారు, సచిన్ మాట్లాడుతున్నాను. ఎస్ సచిన్, సారీ, సచిన్ గారు, పాయింట్ ఏంటంటే నేను ప్రశ్నించిన ఒకటే, మీరు ప్రశ్నించిన ఒకటే. ఈ డాక్యుమెంట్స్ నేనేమి క్రియేట్ చేసిన కాదు, పబ్లిక్ డొమైన్ లో దొరుకుతుంది, ఓకే. ఒక జర్నలిస్ట్ గా మీరు కూడా సంపాదించచ్చు. అండ్ ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా ఇదంతా ఫేక్ చేసింది, ఆ అమ్మాయి చెప్తే నేను సపోర్ట్ చేయడం కాదు. ఇప్పుడు ఇది మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు వెళ్ళి గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. కానీ ఎస్ ఎఫ్ఐఆర్ కి సంబంధించి అదే అడుగుతున్నా. తనంటుంది ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ దట్ ఈస్ అన్ అలిగేషన్ ఆన్ మీ. వింటున్నారా నా మాట? ఎస్ ఐ థింక్ ఒక్కసారి కొంచెం కాస్త శేఖర్ భాష ఆడియో పెంచే ప్రయత్నించండి. పీసీఆర్ ఏమీ చేయట్లేదు సార్, నేను ఎలిగేషన్స్ ఏమీ చేయట్లేదు. సో నేను ఉన్నది మీడియా రావడం, అది కూడా తప్పు అయిపోతే దాంట్లో కూడా నా నోట్ వచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. రకరకాలుగా నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కేసులను చేస్తారనో, లేకపోతే క్యారెక్టర్ చేస్తున్నాను, ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ ఏదైతే సరే నేను తీసుకొచ్చి మీ ముందు కొన్ని ఆధారాలు పెట్టాను. అవి ఫేక్ కాదు, అవి పబ్లిక్ డొమైన్ లో గవర్నమెంట్ లో మీరు కూడా తీసుకోరు, అవి ఫేక్ కాదు. బట్ తను అంటుంది ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫేక్ కాదు, కానీ దాంట్లో ఉన్న కాంటెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అంటుంది. ఆమె రైట్ లావణ్య? ఏమైంది ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఏం జరిగింది? ఎస్ శేఖర్, ఒక్కసారి లావణ్య వర్షన్ కూడా తెలుసుకుందాం. కాదండి, నాకు ఈ వాయిస్ ఒక క్లారిటీ లేదు చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చిన నాకు దొరికిన ఎఫ్ఐఆర్ గురించి నేను మాట్లాడాను. అది కరెక్టే కదా, ఆవిడ చెప్తున్న హక్కు ఆవిడకి ఉంది. అది ఆవిడ చెప్పింది కరెక్టా కదా వెరిఫై చేసుకునే హక్కు మీకు ఉంది, నాకు ఉంది ఒక జర్నలిస్ట్ గా. చూడండి, ఇప్పుడు ఈ రోజు చెప్పింది ఆవిడ ఇది నా రైట్ కాదు, ఓకే గుడ్, ఇది అసలు నేను కేసే పెట్టలేదు, గుడ్, మస్తాన్ సాయి ఇదయ్యాడు, లేకపోతే మస్తాన్ సాయి నాకు ఏంటి ఫైన్, మంచిది. సో ఇది చెప్పినంత మాత్రం రైట్ అయిపోదు, చెప్పినంత మాత్రం తప్పు అయిపోదు. మనం దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి గుంటూరు పట్టాపురం పోలీస్ లో ఏం జరిగింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఫోటో ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరినో అడిగి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తెచ్చిన డాక్యుమెంట్స్ అయితే ఫేక్ కాదు కదా, అదే నేను చెప్పేది. రైట్, అదే నేను అడుగుతున్నా. ఆ ఎఫ్ఐఆర్ నిజమా కాదా లావణ్య? ఇప్పుడు ఫేకా హిడనా అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి అనవసరం. అండ్ మా లైఫ్ లో అంత సీక్రెట్ గా ఒక్క నిమిషం అతను మాట్లాడేటప్పుడు మీకు అనవసరం అన్నారు. బట్ మా లైఫ్ నేను మీడియాకి వచ్చి నా మొగుడు, నా భర్త నా మెడలో 3 ముళ్ళు వేసిన నా మనిషి టాపిక్ డైవర్ట్ అవుతుంది. అనవసరం. ఇక్కడే ఉండు. ఒక్క నిమిషం భాష డైవర్ట్ అవుతుంది. నేను వెయిట్ ఒక్క నిమిషం భాష, నేను డైరెక్ట్ గా అడుగుతాను. రండి ఇక్కడికి వచ్చి మాట్లాడండి. నేను ఇదే స్టూడియోలో ఉన్నాను, ఇక్కడికి వచ్చి మాట్లాడండి. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడండి, నేను ప్రతి సమాధానం ఇస్తా. ఇక్కడికి వచ్చి మాట్లాడండి. మరి పని పాట లేనోడివి పని చూసుకో. సిగ్గు లేకుండా ఇప్పుడు ఒక ఆడపిల్లని ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నావు. ఒక ఆడదానికి ఎలా పుట్టావు నువ్వు? ఇంకా మీరు ప్లీజ్ అండి, నన్ను లుచ్చాదానా అని అన్నారు. అసలు అది ఇంటర్నల్ గా అవి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని నెగిటివ్ కమెంట్స్ అండ్ కాల్స్ ఇది వచ్చి నాకు కూడా ఇప్పుడు నా నంబర్ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, అందులో నా నంబర్ కూడా బ్లర్ చేయట్లేదు. ఎన్ని రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఇతను ఒకటి అలా ఇంపాక్ట్ చేయడం వల్ల కావచ్చు, లేదా రాజతరుణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అవి నాకు కూడా పడుతున్నాయండి. నేనేమి ఇట్లా అంత హెల్దీగా ఇట్లా గ్లో కూడా అవ్వట్లేదు. నాకు ఇలాంటి టైంలో ఒక స్ట్రెంగ్త్ కావాలి, కానీ ఇలా సంబంధం లేనివాడు ఒకడు వచ్చి ఇలా వీక్ చేయకూడదు. ప్రాబ్లం ఏమైనా ఉంటే మస్తాన్ రావాలి, మస్తాన్ సంబంధించిన వాళ్ళు రావాలి. ఇలాంటిది ఏమైనా రానివ్వండి, మీరు అడగండి.